మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్నా దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్నా దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. నా దేవుని హస్తం మిమ్మల్ని మెండుగా దీవించునగాక. అందరికీ వందనాలు. బాగున్నారా? మీ కొరకు మానక నిత్యం ప్రార్థన చేస్తున్నాం. ఈ మాటలు వింటూ అనేకులకు షేర్ చేస్తూ మీతో పాటు వాళ్ళని దీవెనకరంగా మారుస్తున్నందుకు ప్రభువు మిమ్మల్ని దీవించునగాక. మీరు ఈ వాక్యం చాలాసార్లు చదువు ఉంటారు. మరొకసారి జ్ఞాపకం చేస్తాం. సహజంగా భూలోకంలో ఉన్న ప్రతి మనిషికి ఏమిటంటే తాను గొప్ప ఇంట్లో పుడితే బాగుండు, డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టితే బాగుండు, పొల స్థలాలు బంగారం ఉన్న వాళ్ళ ఇంట్లో పుడితే బాగుండు అనే ఆశలు ఉంటాయి. అప్పుడప్పుడు మన వాళ్ళు ఏమంటే తెలుసా, నీ కడుపును పుట్టడమే తప్పు, అసలు ఈ ఇంట్లో దేవుడు నన్ను పుట్టించాడు అంటూ ఎంత చికాకు పడిపోతారు. అంటే దేవుడు నేరం చేశారు అన్నట్టు వీళ్ళ అభిప్రాయం. వీళ్ళ న్యాయం ఏమిటంటే ఉన్నవాళ్ళ ఇంట్లోనూ, అందంగా ఉన్నవాళ్ళ ఇంట్లోనూ, అంతస్తులున్న వాళ్ళ ఇంట్లో పుట్టిస్తే దేవుడు న్యాయం చేసినట్టు, అది చేయకపోతే తెలివి తక్కువ పని చేసినట్టు. ఎంత వివేకంగా మాట్లాడుతున్నాం. కొంతమంది ఇళ్లలో పిల్లలు మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది, బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఏమిటంటే పరిస్థితులను బట్టి ఇంట్లో పుట్టకూడదు, నన్ను ఎందుకు పుట్టించాడంటారు. కానీ సృష్టికర్తను నిందిస్తున్నాననే మా బాధ కూడా వాళ్ళకి కలగదు. అయితే చిత్రం ఏంటంటే దేవుడు నిన్నెప్పుడు ఎక్కడ పుట్టించినా అనామకుడిగా మాత్రం చేయలేదు. నీ స్థితి కృంగిపోవాలని, దిగజారిపోవాలని, తలెత్తుకోలేని దౌర్భాగ్యస్థితిలో ఉండాలని, శాపాన్ని ఎత్తున పెట్టుకుని ఊరేగాలని కోరుకోడు. అయితే నువ్వు చేయగలిగింది ఏమిటో తెలుసా? నువ్వు వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లో వాళ్ళ కడుపులో పుడితే బాగుండు అనే దానికంటే దేవుని బిడ్డగా ఉంటే ఇంకా గౌరవంగా ఉంటుందిగా. డబ్బున్న వాళ్ళు కొంతకాలం ఉంటారు, అందం ఉన్నవాళ్ళు కొంతకాలం ఉంటారు, అంతస్తులు ఉన్నవాళ్ళు కొంతకాలం ఉంటారు. దేవుడు నిరంతరం ఉంటాడుగా. మరి దేవుని బిడ్డగా నువ్వు పుడితే, దేవుని బిడ్డగా ఉంటే అది నీకు ఎంత దీవెన. మత్తయి సువార్తలో వాక్యాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. 5వ అధ్యాయం 9వ వాక్యంలో ఇలాగ రాయబడింది. ఏమని రాసింది? సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. విన్నారా? అంటే నీవు వాడకొడుకుగా ఆ ఇంట్లో ఈ ఇంట్లో పుట్టాలి అనుకొనడం కంటే మరి దేవుని కుమారుడిగా బ్రతకొచ్చుగా. బాగా ఆలకించండి. ఇక్కడ చక్కని మాట ఉంది. నీకున్న ఆలోచన కొద్దీ ఒక కలెక్టర్ కడుపును లేకపోతే మంత్రి గారి ఇంట్లోనూ ఉండాలని. కానీ దేవుడు పరలోకమునందున దేవుడు అన్నాడు, వాని కొడుకుగా నువ్వెందుకు ఉండకూడదు? ఓ రకంగా సర్వసృష్టి చేసింది ఆయనేగా. సూర్యచంద్ర నక్షత్రాలు కలుగజేశాడు, సముద్రాన్ని సృష్టించాడు, జలచరాలు సృష్టించాడు. నీకు అన్నీ చేసింది ఆయనే కదా. ఆయన కొడుకుగా బ్రతకొచ్చుగా. ఈ మాట వింటే నీకు కూడా నిజమే కదా. ఆయన ఇంట్లో నేను పుడితే ఎంత బాగుండని ఆలోచన కలగాలిగా. ఆలోచన రాదు. కానీ ఎప్పుడైతే నీకు అట్లాంటి ఆలోచన వస్తుందో అంతటి ఐశ్వర్యవంతుడు నువ్వు బిడ్డగా ఉండాలంటే నువ్వు ఒక్క పని చేయాలి. ఏమిటి? సమాధానపరచడం. అంటే నువ్వు చేయగలిగిన పని ఏమిటంటే శత్రుత్వం లేకుండా చేయడం. సమాధానం ఎక్కడ లేదో అక్కడ నువ్వు అడుగుపెట్టి సమాధానపరచాలి. అన్నదమ్ములనైనా అక్కజెల్లెలనైనా పాపం వల్ల దూరమైన వాళ్ళని సువార్త చెప్పి దేవునితో సమాధానపరచగలిగితే అసలు నీ జీవితం ఎంత ధన్యమవుతుంది. ఇప్పుడు నువ్వు చేయాల్సింది కూడగట్టాలో, అంత పట్టాలో, ఇంత పరుగు తీయాలి అక్కర్లా. నీ నైజం ఏమి ఉండాలంటే నేను సమాధాన పుత్రుడిగా బ్రతకాలి. ఎక్కడ సమస్యలు లేకుండా సమాధానపరచాలి. ఇంట్లో సమస్యలు వస్తాయి, కానీ నువ్వు సమాధాన పుత్రుడిగా నిలబడి ఆ పరిష్కారం చేస్తే దేశాల మీద జాతుల మధ్యలో గొడవలు వస్తూనే ఉంటాయి, ఆఫీసులో గొడవలు వస్తూనే ఉంటాయి. నీవు సమాధాన పుత్రుడిగా యేసు క్రీస్తు రక్తం ద్వారా కడగబడి ఆయన బిడ్డగా ఉంటే నీ హృదయం తెల్లగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది. ద్వేషాన్ని మీద నీకు అసహ్యత పడుతుంది. ద్వేషంగా ఉండబాకండి, పగ సాధించబాకండి అంటూ వాళ్ళని సమాధానపరచడానికి ఇష్టపడుతుంది. సమాధానపరిచి ఆ పరిచర్య ఒక్కటి నువ్వు చేయి, నువ్వు దేవుని కుమారుడు అవుతావు. అంటే దేవుని కుమారుడు అయితే దేవునికి ఐశ్వర్యం ఉందిగా, అనంత జ్ఞానిగా, ఆయన కృపానిధిగా, ఆయన రక్షించగలిగిన వాడిగా, సేనాపతిగా. మరి ఈ రోజున ఆయన కొడుకు అయితే అన్నీ నీ సొంతం అవుతాయిగా. ఆస్తి వస్తుంది, జ్ఞానం వస్తుంది, కృప వస్తుంది, అభిషేకం వస్తుంది. అన్నిటికంటే ఆయన కొడుకుగా అన్నిటి మీద నీకు అధికారం వస్తుంది. ఇంత గొప్ప దీవులు వచ్చే ఆయన బిడ్డగా నువ్వెందుకు బతకూడదు? ఏదో బతుకుతున్నానని ఏనే కాదుగా. ఈరోజైనా ఈ మాటలు విన్నాక కేవలం కనబడుతున్న భూ సంబంధం విషయాల మీద మనసు ఉంచుతున్నాం, ఆత్మ సంబంధం అని నిర్లక్ష్యం చేస్తున్నాం.
ఓ సేవకుడిగా బ్రతిమలాడుతూ చెబుతున్నా, ఈ రోజు నుంచి సమాధానం నిన్నే అలాలి. సమాధాన పుత్రుడిగా సమాజాన్ని, మనుషులను సమాధానపరుస్తూ దేవుని వైపు చెప్పాలి. ఆ పని చేసి చూడు. సమాధానకర్త ఆయన బిడ్డగా మీరు మారాక దీవులన్నీ మీ సొంతం కాబోతున్నాయి. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ. నీ బిడ్డలను సమాధాన పుత్రులుగా మార్చండి. ఐశ్వర్యానికి వారసులుగాను, కృపకు దగ్గరగా చేరేట్టుగా చేయండి. కుటుంబ సభ్యులందరినీ దీవించండి. కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. ఆరోగ్యం కొరకు, ఐశ్వర్యం కొరకు, జ్ఞానం కొరకు, తెలివి కొరకు, అన్ని విషయాల్లో సమృద్ధితో, రక్షణ భాగ్యంతో నడిపించండి. యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.